మార్నింగ్ టైమ్ స్టోరీస్. పల్లెటూరి మైనా సీతారా పార్ట్ 2. చిలక రూపంలో ఉన్న మైనా ఒకరోజు చెట్టు మీద కూర్చొని ఉండగా అప్పుడే ఒక ఆవక్కడికొచ్చి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో అర్థం కావటం లేదు. నాకు చాలా దాహంగా ఉంది. ఎవరన్నా నీళ్లు తీసుకొచ్చిస్తారా అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన మైనా, అయ్యో పాపం, ఈ ఆవుకి బాగా దాహంగా ఉందనుకుంటా. సీతార ఏమో ఇంట్లో నిద్రపోతుంది. నేనేం చేయాలి అని అనుకుంటూ ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుతో, చూడు, నాతో పాటు రా. నీకు నేను నీళ్లు ఎక్కడున్నాయో చూపిస్తాను. దానికి ఆవు చాలా సంతోషపడుతూ, మిత్రమో, నీకు చాలా కృతజ్ఞతలు. వేసవి కాలం కదా, దాహం బాగా ఎక్కువగా ఉంది. నీళ్ళేమో ఎక్కడా దొరకటం లేదు. అందుకే ఇక్కడి దాకా వచ్చాను. వేసవిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని జాగ్రత్తలు చెబుతూనే ఆవుని నీళ్ల దగ్గరికి తీసుకెళ్తుంది. ఆవు నీళ్లు తాగుతూ ఉండగా ఇంతలో సీతార అత్తగారు దాన్ని చూసి హడావిడిగా కర్ర తీసుకొని బయటకొస్తుంది. ఆవుని కర్రతో కొడుతూ, ఎంత దూరం నుండి తీసుకొచ్చానో, నీళ్లు మొత్తం పాడు చేసింది అంటూ కొడుతుంది. ఆవు అంబా అంబా అంటూ అరుస్తూ, అంటే తన భాషలో వద్దమ్మా కొట్టొద్దు, వద్దమ్మా కొట్టొద్దు అంటూ ఉంటుంది. అది చూసి మైనా చాలా బాధపడుతూ, వద్దు, కొట్టకండి, నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. నా వల్ల తను ఇక్కడికి వచ్చింది. తన తప్పు లేదు, దయచేసి కొట్టకండి అంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ అత్తగారికి వాటి మాటలు వినపడవు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఆవుని కొడుతూ ఉంటుంది. అప్పుడొక్కసారిగా మైనా చిలుకకు మాటలొస్తాయి. తను, ఆపండి, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు? ఆవుని గోమాతగా పూజిస్తారు కదా. పండగ రాగానే వడ్లు బోనాలతో అలంకరణ చేస్తారు కదా. ఇప్పుడు నీళ్లు తాగితే ఏం తప్పు వచ్చింది? పండుగలప్పుడు మాత్రం మీకు గోమాత కనపడుతుందా? వేసవి కాలంలో తనకు దాహమైతే గోమాత కనపడదా? ఛీ, నీలాంటి వాళ్ళని ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. చిలుక మాట్లాడటం చూసి అత్తగారు ఆశ్చర్యపోతూ, నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు అంటూ కంగారుగా అడిగింది. నేను ఎలా మాట్లాడుతున్నానన్నది ముఖ్యం కాదు, గోమాతని ఎందుకు కొట్టావన్నదే ఇక్కడ ముఖ్యం. తననలా కొట్టావే, తన కొమ్ములతో నిన్ను పొడిచి పడేస్తే నువ్వు ఏమైపోతావో తెలుసా? పుటుక్కుమని పైకి పోతావు. మర్యాదగా గోమాతని క్షమాపణ కోరుకో. ఇక నీటి గురించి అడుగుతున్నావే, నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థించి నీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు ఇప్పించగలను. ఆ మాటలకి అత్తగారు, మరి ఇందాకే నీళ్ళు ఇప్పించొచ్చు కదా, నేను ఆవును కొట్టకుండా ఉండేదాన్ని. నాకేం తెలుసు నువ్వు ఇంత దుర్మార్గురాలివని? లేదంటే అప్పుడే భగవంతుణ్ణి ప్రార్థించి నీళ్ళని అడిగేదాన్ని. ఇప్పటికి కూడా ఏం మించిపోలేదు అంటూ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలు పెడుతుంది. భగవంతుడా, నీటిని ప్రసాదించు. మూగజీవులెన్నో దాహంతో అల్లాడిపోతున్నాయి. వర్షాన్ని కురిపించు తండ్రి అని అనడంతో అక్కడ వర్షం మొదలవుతుంది. దాన్ని చూసి అత్తగారికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. చూడండి, ఈ ఆవుని కొట్టారు కదా, మీకు కావాల్సిన నీళ్లు మీకు తిరిగిచ్చాను. ఇప్పుడు కొట్టిన దెబ్బలని కూడా మీరు తిరిగి తీసుకుంటారా, లేదా మిమ్మల్ని నన్నే కొట్టమంటారా? అత్తగారు ఆ మాటలకు భయపడుతూ, వద్దొద్దు, నన్ను కొట్టొద్దు, దయచేసి నన్ను కొట్టొద్దు అంటూ భయంతో ఇంట్లోకి పరిగెడుతుంది. అక్కడ ఏదో శబ్దం వస్తుందని సీతారా నిద్రలేచి చూస్తుంది. అప్పుడు అత్తగారు భయపడుతూ ఉంటారు. అయ్యో, ఏం జరిగిందత్తయ్య? ఎందుకు అంతలాగా భయపడుతున్నారు? అప్పుడు అత్తగారు జరిగిన విషయమంతా చెబుతుంది. అది విన్న సీతారా చాలా భయపడుతూ బయటికి వెళ్లి చూస్తుంది. అక్కడ నిజంగానే వర్షం పడుతుంది. ఆవు చిలక కూడా అక్కడే ఉంటాయి. మీ అత్తగారు చెప్పింది నిజమే. నాకు మాటలు వచ్చాయి. నాకే కాదు,
ఈ ఆవు కూడా మాట్లాడగలదు. ఆ మాటలు విన్న సీతార కంగారు పడుతుంది. ఇంతలో ఆవు కూడా మాట్లాడడం మొదలు పెడుతుంది. అది చూసి సీతార ఆశ్చర్యపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంతలో అత్తగారు కంగారు పడుతూ అక్కడికొస్తుంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు. సీతార తల్లి కాబోతుంది. అంతా మంచే జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉండగానే సీతార స్పృహలోకి వస్తుంది. అప్పుడు చిలకమ్మ తీపి కబురు చెప్పడంతో సీతార చాలా సంతోషపడుతుంది. ఇంతలో రాజు అక్కడికొస్తాడు. జరిగిన విషయమంతా తెలుసుకొని చాలా బాధపడతాడు. అది చూసిన తల్లి, ఎందుకురా అలా బాధపడుతున్నావు? ఇది సంతోషించాల్సిన సమయం. అవునండి, ఇది సంతోషించాల్సిన సమయం. మీరెందుకు బాధపడుతున్నారు? చిలకమ్మ ఆవు కూడా ఆశ్చర్యపోతూ ఎందుకు అలా ఉన్నావు? ఇది మంచి విషయం కదా అని అడుగుతారు. ఆ మాటలకి రాజు ఏం సమాధానం చెప్పడు. కాసేపటి తర్వాత రాజు సీతారతో, సీతారా, మనకు పిల్లలు వద్దు. దయచేసి మనకు పిల్లలు వద్దు. కడుపులో పిండం పెరగకుండా జాగ్రత్త వహించాలి. నేనొక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తాను. ఆయనే అంతా చూసుకుంటాడు. ఆ మాటలకి సీతార ఏడుస్తుంది. అక్కడున్న అతని తల్లి బాధపడుతుంది. ఎందుకలా చేస్తున్నావు? ఆమె మనసుని ఎందుకు బాధపరిచేలా మాట్లాడుతున్నావు? నా బాధ మీకెవరికి చెప్పలేను. నేను చెప్పింది జరగాలి. దయచేసి దాని గురించి వదిలేయండి అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ రోజు మొత్తం అందరూ కూడా ఇంట్లో ఏడుస్తూ ఉంటారు. ఆవు చిలకమ్మ కూడా ఏడుస్తూ ఉంటాయి. ఎందుకు మిత్రమో బాధపడుతున్నావు? నీ స్నేహితురాలి భర్త అలా అనటం నీకు బాధగా అనిపించింది కదా? అవును, నాకు చాలా బాధగా ఉందెందుకు. అసలు నేను తనకి అక్క. మరో జన్మలో తనతో పాటు ఉండలేకపోయాను. ఈ జన్మలో ఇలా వచ్చాను, కానీ ఇలాంటి ఘోరమైన పరిస్థితులు నేను చూస్తానని అస్సలు ఊహించలేదు. ఆ మాటలకి ఆవు చాలా ఆశ్చర్యపోతూ, ఏంటి నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. తనకి నువ్వు అక్క అవటమేంటి? నాకు పూర్తిగా వివరంగా చెప్తావా? అప్పుడు చిలుక రూపంలో ఉన్న మైనా జరిగిన విషయమంతా చెబుతుంది. అది విన్న ఆవు, అయితే ఇప్పుడు నువ్వు వాళ్ళ అక్క మైనవన్నమాట. భగవంతుడు నీకు మరో అవకాశాన్ని ఇచ్చాడనుకుంటా. అందుకే నువ్విలా నీ చెల్లితోనే కలిసున్నావు. చాలా సంతోషంగా ఉంది. కానీ వాళ్ళ ఆయన ఎందుకు బిడ్డనొద్దంటున్నాడో అర్థం కావటం లేదు. ఆ మాటలకి చిలకమ్మ కూడా బాధగా నాకు కూడా అదే అర్థం కావటం లేదు అని అంటుంది. ఒకరోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సీతారా బాధగా రాజుతో పాటు కలిసి స్వామీజీ వద్దకు బయలుదేరతారు. అప్పుడే వాళ్లకు ఒక చెట్టు కింద స్వామీజీ కనబడతాడు. అతను వాళ్ళని చూసి, బాబు, ఇలా రండి, ఇలా రండమ్మా అని పిలుస్తాడు. వాళ్ళు అతని దగ్గరికి వెళ్తారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ఎందుకు చంపాలనుకుంటున్నావు రాజు? రాజు కంగారు పడుతూ, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు బాగా అర్థమైంది. ఎవరో నీ భార్యకి బిడ్డ పుడితే చనిపోతుందని చెప్పారు కదా? అది అబద్ధం. ఎవరో దొంగవేషం వేసుకున్న స్వామీజీ అలా చెప్పాడు. అలాంటి వాళ్ల మాటలు నమ్మొద్దు. నేను చెప్తున్నాను, నీకు బిడ్డ పుడితే అంతా సవ్యంగా జరుగుతుంది. ఇక మరణం విషయమంటావా? అది ఎప్పటికైనా ముందు వెనక ఎవరైనా వెళ్లాల్సిందే. కాని బిడ్డ పుట్టిన వెంటనే ఆమె చనిపోతుందన్నది మాత్రం అబద్ధం. ఆ మాటలకు వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. మంచి మాట చెప్పారు స్వామీజీ, మీకు చాలా కృతజ్ఞతలు. అవును స్వామి, నేను కూడా దొంగ స్వామీజీ మాటలు విని నా కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపాలనుకున్నాను. మీరు మా కళ్ళు తెరిపించారు. మాకంతే చాలు. చాలా సంతోషంగా ఉంది. ఆ మాటలకి స్వామీజీ కూడా సంతోషపడుతూ జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. ఆ మాటలకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. వెంటనే అక్కడికి చిలుకమ్మ వచ్చి స్వామీజీతో, స్వామి, నా మాటలు విని ఆ బిడ్డకు ఏం కాకుండా చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇదంతా దైవ నిర్ణయం. నీలో ఉన్న ఆత్మను ఇప్పుడు నీ చెల్లెలు బిడ్డ కడుపులో ప్రవేశింపచేస్తాను. అప్పుడు పుట్టబోయేది నీవే. వద్దు స్వామి, నేను ఇలాగే సంతోషంగా ఉన్నాను. వాళ్ల కడుపున పుట్టాలన్న ఆశ నాకు లేదు. మళ్ళీ మనిషి జన్మ ఎత్తాలన్న ఉద్దేశమూ లేదు. వద్దు స్వామి, నేను ఇలాగే సంతోషంగా మానవ జన్మ కోరుకోవడం లేదా? అయితే నిన్నుగా నిర్మించమంటావా? అర్థం కాలేదు స్వామి. ఇప్పుడు అర్థమవుతుంది చూడు అంటూ
చిలకమ్మను తన రూపంలోకి మార్చేస్తాడు. దాన్ని చూసిన ఆమె చాలా కంగారుగా, స్వామి, నాకు ఈ రూపం వద్దు స్వామి, నేను చిలుకలాగానే ఉంటాను. దయచేసి నాకు ఈ రూపం వద్దు. నన్ను మళ్ళీ చిలకగానే మార్చేయండి, మీకు పుణ్యముంటుంది. ఆమె మాటలు విన్న స్వామీజీ, చూడమ్మా, నేను నిన్ను మనిషిగా మార్చడానికి చాలా పెద్ద కారణముంది. నీవు నీ కుటుంబానికి సహాయపడతావు. నీ స్నేహితురాలు ఇంటికి వచ్చింది కదా, తను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. నీవు మనుషుల ముందట చిలక రూపంలోనే ఉంటావు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనిషి రూపంలోకి మారొచ్చు. అది మనుషుల ముందైనా ఎవరి ముందైనా సరే. ఈ గొప్ప వరం కేవలం నువ్విక్కడ చేయాల్సిన కార్యక్రమం పూర్తయ్యేంతవరకు. ఆ తర్వాత తిరిగి నీకు చిలుక రూపమే వస్తుంది. ఆ మాటలు విన్న మైనా, సరే స్వామి అంటూ చిలుక రూపంలోకి మారి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. చిలకమ్మ సరాసరి ఆవు దగ్గరికి చేరుకుంటుంది. ఆవుకి జరిగిన విషయమంతా చెప్పి చిలుక మళ్లీ స్త్రీ రూపంలోకి మారిపోతుంది. అది చూసి ఆవు సంతోషపడుతూ, నీకు భగవంతుడు స్వామీజీలు ఎందుకిలా సహాయం చేస్తున్నారో అర్థం కావటం లేదు. నువ్వు కారణ జన్మురాలనుకుంటా. అందుకే గొప్ప కార్యాలన్నీ కూడా నీలోనే చూస్తున్నాను. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈ మనిషి రూపం నాకు స్వామీజీ ఊరికే ఇవ్వలేదు. ఏదో ఒక పెద్ద ప్రమాదం నుంచి నా కుటుంబాన్ని కాపాడటం కోసమే ఇచ్చాడు అని అంటుంది. ఇదిలా ఉండగా కుటుంబంలో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. సమయానికి ఆ స్వామీజీ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే మనం బిడ్డని కోల్పోయేవాళ్లం. అవునమ్మా, దొంగ స్వామీజీ మాటలు విని నేను నా బిడ్డను కోల్పోయేవాణ్ణి. ఏదేమైనా భగవంతుడు సమయానికి మనల్ని ఆదుకున్నాడు అని అంటాడు. ఏదేమైనా ఆ చిలుక మన ఇంటికి రావడం బాగా కలిసొస్తుంది. మన వ్యాపారం బాగా సాగుతుంది. అలాగే ఇప్పుడు మంచి శుభవార్త తెలిసింది అని చిలుక గురించి మాట్లాడుతూ ఉండగా చిలకమ్మ అక్కడికి వస్తుంది. నేను మీ ఇంటికి వచ్చినందుకు మీకంతా మంచే జరుగుతుంది, కానీ నాకు మాత్రం మీరు పండ్లే ఇవ్వటం లేదు. నాకు కొన్ని పండ్లిస్తారా అని అంటుంది. వాళ్ళందరూ ఆ మాటలకి నవ్వుకొని పండ్లిస్తామని అంటారు. చిలుక ఆ పండ్లని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం.